హలో గైస్, వెల్కమ్ టు ఎపిక్ పాడ్. నేను భాష అండ్ నాతో నవీన్, రాజ్, ఎపిక్ గేమర్ వీళ్ళంతా ఉన్నారు. ఈరోజు మేము ఒక వ్లాగ్ చేస్తున్నాం. కొండపల్లి కిల్లా, అది విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉంది. అండ్ ఈ వీడియో లేట్ లేకుండా స్టార్ట్ చేద్దావా? లెట్స్ స్టార్ట్. అయితే ఇప్పుడు కిల్లా పైకి అయితే వచ్చేసాం. రూట్ అయితే ఇటువైపు, కానీ అటు వ్యూ బాగుంటుంది. ఒకసారి అటు వెళ్ళి చూసేద్దాం. సరే వెళ్దాం. ఇదే అన్నమాట కొండపల్లి కోట. ఇక్కడ నుండి కొండపల్లి వ్యూ అయితే బాగా కనబడుతుంది. ఇక్కడ చాలా యుద్ధాలు జరిగాయి, మామూలుగా ఉండదు. ఇప్పుడైతే మనం మ్యూజియం లోపలైతే ఉన్నాం. ఇదే కిల్లా 3D లేఅవుట్. ఇక్కడ చూసుకుంటే కిల్లాలు ఏమి ఉంటాయో మనకి ప్రతిదీ ఇక్కడ చూసుకోవచ్చు. ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఆఫ్ దర్గా దర్వాజా. దీన్ని 14th సెంచరీలో సింగిల్ బ్లాక్ ఆఫ్ గ్రానైట్ తో తయారు చేశారు. దిస్ ఇస్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ కొండపల్లి కిల్లా. ఇవి చూడడానికి చాలా బలంగా ఉన్నాయి. పాస్ట్ 6 సెంచరీస్ నుంచి ఇవి ఇంతే బలంగా దృఢంగా ఉన్నాయి. ఇవి మోస్ట్ స్పెషల్ కొండపల్లి బొమ్మలు. వీటిని హ్యాండ్మేడ్ తో తయారు చేస్తారు. ఈ ఫోటో బూత్ అయితే ప్రళయ భీమారెడ్డిది, ఎవరైతే దీన్ని కట్టించారో ఆ రాజుగారిది. ఇదైతే ప్రజెంట్ మెయిన్ ఎంట్రన్స్ 3D మోడల్. ఇవైతే పురాతనమైన చేత్తో చెక్కిన రాతి శిల్పాలు. వీటిలో నంది శిల్పం ఇంకా ద్వారపాలకుల శిల్పాలు అయితే చాలా అయితే ఉన్నాయి. ఇవి చూడడానికి చాలా పురాతనమైనవి. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి అండ్ ఇవి చూసినప్పుడు అప్పటి వాళ్ళ చేతి ప్రతిభను మనం గుర్తించవచ్చు. ఇప్పుడైతే మనం మ్యూజియం బయటకు అయితే వచ్చేసాం. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. అందుకే చాలా మంది విజిటర్స్ ఇక్కడ ఫొటోస్ దిగుతారు. సో ఇప్పుడైతే మనం లోపల అయితే ఉన్నాం, కిల్లా లోపల. దీనికి 650 years అబో గ్రేట్ హిస్టరీ ఉంది అనమాట. అండ్ దీన్ని ఫస్ట్ టైం బిల్డ్ చేసింది ప్రళయం వేమరెడ్డి అనే ఒక రెడ్డి రాజులు. మంచి కింగ్ అనమాట. ఇదే కిల్లా లోపల వ్యూ. ఈ గోడలు అయితే చాలా దృఢంగా, బలంగా, బాగా ఎత్తుగా ఉన్నాయి. అప్పటి కట్టడాలు ఇలాగే ఉండేవి. దీన్ని మ్యూజియం అయితే మార్చారు. మనకి స్టెప్స్ అయితే కనబడుతున్నాయి. ఇప్పుడైతే మనం పైకి వెళ్ళి చూద్దాం. స్టెప్స్ అయితే ఉన్నాయి, లిఫ్ట్ అవైలబిలిటీ లేదు. ఎందుకురా నీకు ఏసి బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు. ఫైనల్ గా పైకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుండి చూస్తుంటే మనకు ఒక టవర్ కనబడుతుంది. అది 2K టవర్ అయితే కాదు. ఓయమ్మా చాలా చిన్న సెకల్లేవరా నీలా. మనం ఇక్కడ నుండి కూడా కొండపల్లి వ్యూ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ గ్రీనరీ చాలా బాగుంది. ఇక్కడ చూస్తుంటే మనకు ఒక దారి అయితే కనిపిస్తుంది. సరే వెళ్ళి చూద్దాం, అటు ఏముందో మీకు చూపిస్తా. అండ్ మనం ఇటువైపు చూసుకుంటే కనుక మ్యూజియంకి వెళ్ళడానికి ఇంకో ఎంట్రీ కూడా ఉంది. ఇంత ప్రాచీనమైన కోట ఇప్పటిదాకా ఎంతో స్ట్రాంగ్ ఉందంటే చాలా గొప్ప విషయమే. అందుకే ఇక్కడికి ఎంతో మంది టూరిస్టులు వస్తూ ఉంటారు దీని గురించి తెలుసుకుందామని. చూద్దాం, ముందుకు వెళ్ళే కొద్దీ మీకు చూపిద్దామన్న ఇంట్రెస్ట్ నాకు పెరుగుతుంది. 14th సెంచరీలో దీన్ని రెడ్డి రాజులు పరిపాలించేవాళ్ళు. ఇలా చాలా చెప్పి మారి 16th సెంచరీలో గజపతుల నుండి కృష్ణదేవరాయలు దీన్ని గెలుచుకున్నారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. లోపల చూడడానికి చాలా ఉంటాయి. అవునరా, కానీ ఎండ మాత్రం వాడలేదురా. మార్నింగ్ తిన్న 4 దోశలు కూడా అరిగిపోయింది. మరి మన ఫస్ట్ వ్లాగ్ కదా, దోలు తీరిపోతుంది. మరి ఎంత తీరిపోయింది అనుకోలేదురా. అండ్ నేను ఒక ఫ్యాంటాస్టిక్ వ్యూ ఒకటి చూస్తాను. ఇక్కడ నుంచి చూస్తే ఇంకా బాగా కనిపిస్తుంది ఈ కొండపల్లి కోట నుంచి. అవునరా, వ్యూ మాత్రం ఫెంటాస్టిక్ గా ఉంది. కొత్తలో ఇక్కడ చాలా యుద్ధాలు జరిగేవి. గోల్కొండ నవాబు ఇబ్రహీం దీన్ని 16th సెంచరీలో వశపరుచుకున్నారు. ఆయన చేతుల మీదుగా ఇది చాలా అభివృద్ధి చెందింది. అందుకే దీనికి ఇబ్రహీంపట్నం అని పేరు వచ్చింది. ఇప్పుడైతే ఇటువైపు వెళ్ళి చూద్దాం. ఇటువైపు అయితే మనకి రైతు మార్కెట్ ఉండేది. ఇక్కడైతే కూరగాయలు, పళ్ళు ఇంకా కావాల్సిన సరుకులన్నీ ఇక్కడ దొరికేవి అనమాట. ఇప్పుడైతే మనం జైల్లో లోపలికి వెళ్తున్నాం. ఇది జైలుకి దారి. ఇప్పుడైతే మనం రాయల్ ప్రిజన్ వెనుకున్నాం. ప్రెజెంట్ వెనక నుంచి చూస్తే వ్యూ ఎలా ఉంటుంది. ఇది ఒక మంచి ఫోటో స్పాట్ అని చెప్పొచ్చు. 1766లో దీన్ని బ్రిటిష్ వాళ్ళ చేతికి వెళ్ళింది. తర్వాత దీన్ని వాళ్ళు సోల్జర్స్ ట్రైనింగ్ సెంటర్ గా వాడుకునేవాళ్ళు. ఫ్రీడమ్ తర్వాత ఇది మ్యూజియం గా మారింది. ఇప్పుడైతే మనం జైలు బయట ఉన్నాం.
లోపలికి లోపలికి వెళ్దాం. వీటిని ఒకప్పుడు జైల్లో వాడేవాళ్ళు. ఈ జైలుకి ప్రెజెంట్ ఉన్న జైల్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. కానీ 6 centuries బ్యాక్ ఉన్న జైల్ని ఇప్పుడు మీ అందరికీ చూపించడం ఇట్స్ సో అమేజింగ్. ఫైనల్గా కిల్లా బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బ్లాగ్తో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. బై బై.